నమస్తే మోహన్ గారు. నమస్తే మేడం. సరే ఇప్పుడు ఈఎఫ్‌టి ట్యాపింగ్ అంటుంటారు గదా! అసలు ఈఎఫ్‌టి ట్యాపింగ్ అనేది దేనికి యూజ్ అవుతుంది? అండ్ ఈ ఈఎఫ్‌టి ట్యాపింగ్ చేయడం వల్ల మన పాస్ట్ లైఫ్ నుంచి పాస్ట్ బిలీవ్స్ ఏవైతే ఉంటాయో, సో దాని నుంచి మనం బయటపడొచ్చా? పాస్ట్ బిలీవ్ సిస్టమ్ నుంచి పాస్ట్ బయటపడొచ్చా? బిలీవ్ సిస్టమ్ నుంచి. పాస్ట్ బిలీవ్ సిస్టమ్ అంటే మేడం ఇన్ ది సెన్స్ హ్మ్. ఈఎఫ్‌టి అనేటువంటి ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ అంటారు. ఓకే. యాక్చువల్‌గా ఇది చైనా లోపల ట్రెడిషనల్ హ్మ్. మెడిసిన్‌లో ఉన్నటువంటి ఒక పద్ధతి. ఓకే. దీన్ని ట్యాపింగ్ అని అంటారు. హ్మ్. ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ అని అంటారు. హ్మ్. జనరల్‌గా ఈ యొక్క ఈఎఫ్‌టి టెక్నిక్ అనేటువంటిది ఎందుకు యూజ్ చేస్తారు అంటే హ్మ్. యాంగ్జైటీ గాని, హ్మ్. డిప్రెషన్ గాని, హ్మ్. ఓవర్ థింకింగ్ గాని, ఓకే. సో స్ట్రెస్ గాని, హ్మ్. సో యాంగర్ మొదలైన టోటల్ ఎమోషనల్ ఇంబాలెన్స్ అయినప్పుడు, హ్మ్. తర్వాత డిసీజ్ ఉన్నప్పుడు కూడా ఈ హ్మ్. యొక్క ఈఎఫ్‌టి టెక్నిక్స్ కూడా యూజ్ హ్మ్. చేస్తారు. హ్మ్. అంటే ఎమో ఈఎఫ్‌టి ట్యాపింగ్ ద్వారా ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులున్నా వ్యాధులు కూడా ఈవెన్ దో కవర్ దట్ అవుతాయి. క్యాన్సర్ అనేటువంటి హ్మ్. ఈవెన్ 4థ్ స్టేజ్ ఉన్నటువంటి క్యాన్సర్‌ను కూడా హ్మ్. ఆహ్, నయం చేసేటువంటి, క్యూర్ హ్మ్. చేసేటువంటి ఆహ్, క్యాన్సర్ ఉన్నటువంటి డిసీజ్‌ని కూడా నాశనం చేసేటువంటి టెక్నిక్ ఈఎఫ్‌టి టెక్నిక్ అని చెప్తారు. ఇట్స్ ఎ ప్రూవెన్ ఎవిడెన్స్ అండి. ఓకే. ఇది సో, ఆల్రెడీ ప్రూవ్ అయింది. ప్రూవ్ అయింది. సో, ఓకే. ఇది ట్రెడిషనల్ బేస్ ఆఫ్ చైనా. చైనా హ్మ్. నుంచి మనం తీసుకోవడం జరిగింది. హ్మ్. సో, జనరల్‌గా ఈ యొక్క ఈఎఫ్‌టిలో హ్మ్. జరుగుతున్న మెయిన్ ప్రిన్సిపల్ ఏందంటే హ్మ్. ట్యాపింగ్ అంటారు. అంటే ఇందులో ఆహ్, మెరిడియన్ పాయింట్స్ ఉంటాయి. మన బాడీ లోపల హ్మ్. మన రక్తం అనేటువంటిది ఆహ్, బాడీ లోపల ఫాస్ట్‌గా వెళ్ళటానికి హ్మ్. కొన్ని మెరిడియన్ పాయింట్స్ అంటారు. వాటిని 8 మెరిడియన్ పాయింట్స్ ఉంటాయి జనరల్‌గా మన ఓకే. మన మన బాడీ లోపల. హ్మ్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క హ్యాండ్ ఉంది గదా! సో, హ్మ్. ఈ హ్యాండ్స్ ఉంటాయి గదా! దీన్ని కరాటే చాపింగ్ అంటారు. సో, ఓకే. ఇది ఒక చైనా లోపల ట్రెడిషన్ మెథడ్ ఇది. హ్మ్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ ట్యాపింగ్. హ్మ్. ఓకే. నెక్స్ట్ తర్వాత మన హెడ్ హ్మ్. ట్యాపింగ్ చేసుకోవచ్చు. ఓకే. తర్వాత ఐబ్రో ఉంది గదా! హ్మ్. ఈ ఐబ్రో పైన ఐబ్రో బోన్ ఇక్కడ బోన్ 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 దగ్గర. పైన, ఓకే. తర్వాత ఈ యొక్క కింద చిన్ చిన్ బోన్. ఇక్కడ ఇవన్నీ బోన్స్ పైనే వీటన్నిటిని బోన్. మెరిడియన్ పాయింట్స్ అంటారు వీటిని. ఓకే. అంటే బాడీ లోపల మన బ్లడ్ ప్రెషర్‌ని పెంచేటువంటి ప్రాంతాలుగా చెప్పుకుంటారు. హ్మ్. యాక్టివ్ ప్లేసెస్ అన్నమాట. తర్వాత ఓకే. ఈ నోస్ కింద, హ్మ్. తర్వాత హ్మ్. ఇక్కడ, హ్మ్. తర్వాత ఈ కాలర్ ఏదో హ్మ్. ఆ కాలర్ బోన్, హ్మ్. తర్వాత అండర్ ఆర్మ్స్. ఓకే. అండర్ ఆర్మ్స్. సో, హ్మ్. జనరల్‌గా ఒక్కసారి చూయిస్తారు ఎట్లా ఉంటుందని. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తి హ్మ్. యాంగ్జైటీ గాని, డిప్రెషన్‌లో ఉందంట అని అనుకుంటున్నాం. హ్మ్. డిప్రెషన్‌లో ఉన్నాడు అనుకోండి ఈఎఫ్‌టి ట్యాపింగ్ ఎట్లా చేస్తాడు అనే హ్మ్. దానికి ఒక ఎగ్జాంపుల్‌గా నేను చెప్తాను. ఓకే. సో, ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ నేను డిప్రెషన్‌లో ఉన్నాను. హ్మ్. ఫస్ట్ అంటే ఫస్ట్ ఐడెంటిఫై ద కాజ్. హ్మ్. నేను నా ఎమోషనల్ స్టేటస్ ఎట్లా ఉంది అనేటువంటిది నేను ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈఎఫ్‌టిలో ఉన్నటువంటి ఫస్ట్ పాయింట్ ఇది. ఓకే. తర్వాత దీన్ని నువ్వేం చేస్తావంటే యాక్సెప్ట్ చేయాలి. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే ఈఎఫ్‌టి ట్యాపింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని కాలర్ బోన్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఓకే. ఇది అహా! ట్యాపింగ్ మెథడ్స్ అంటే అంటారు. ఈ 2 ఫింగర్స్‌తో 2 చేయాలంటారు? గావచ్చు లేక 3 ఫింగర్స్ గావచ్చు. 3 ఏదైనా చేసుకోవచ్చు. అంటే ఆల్‌మోస్ట్ మనం ఈ ట్యాపింగ్ టిప్స్‌తో చేసుకోవాలి. మనం ట్యాప్ చేయాలి. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే. ఈ టెక్నిక్ కంటే ముందు ఫస్ట్ ఒక పీస్‌ఫుల్ ప్రదేశాన్ని చూసుకోవాలి. హ్మ్. ఎట్లాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఓకే. కామ్ అండ్ పీస్ మైండ్‌తో ఉండాలి. ఓకే. సో, ట్యాపింగ్ చేసేటప్పుడు హ్మ్. ప్రశాంతంగా ఉండాలి. హ్మ్. సో, ఈ 2 ఆర్ 3 ఫింగర్స్‌ని ఫస్ట్ ఓకే. ఆఫ్ ఆల్ దీన్ని కరాటే చాపింగ్ జస్ట్ అంటారు ఈ వీటిని. బోన్. ఈ ఈ బోన్. బోన్. ఈ బోన్‌ని మజిల్ కాదు బోన్. మజిల్‌గా బోన్‌ని ఓకే. ట్యాప్ చేయాలి. ఒక ఓకే. 10 టైమ్స్ అట్లా ట్యాప్ చేయాలి. హ్మ్. ట్యాప్ చేసిన తర్వాత ఇందులో ఉన్నటువంటి ఒక మెరిడియన్ పాయింట్ ఏదైతే బ్లడ్ ప్రెషర్‌ని హ్మ్. ఇంక్రీజ్ అవుతదో అది హ్మ్. యాక్టివేషన్ అవుతది. అది ఓకే. మన సబ్‌కాన్షియస్ మైండ్‌కెళ్తది. అంటే అన్ని టాపిక్స్‌లో, అన్ని హ్మ్. మెరిడియన్ పాయింట్స్‌లో హ్మ్. బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ మన సబ్‌కాన్షియస్ మైండ్‌లోకెళ్ళిన తర్వాత హ్మ్. మనకు ఓకే. హ్యాపీ హార్మోన్స్ ఓకే. హ్మ్. అడ్రినలిన్ తర్వాత హ్మ్. ఆహ్, డోస్ అంటారు. హ్మ్. డోపమైన్, హ్మ్. ఆక్సిటోసిన్, హ్మ్. సెరోటోనిన్ తర్వాత హ్మ్. ఎండార్ఫిన్ అనేటువంటి హార్మోన్స్ హ్మ్. మన బాడీలో రిలీజ్ అయిపోయి చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. సో, ఓకే. ఈ ట్యాపింగ్ 5, 6 టైమ్స్ ఇట్లా చేస్తాడు. హ్మ్. దీన్ని కరాటే చాపింగ్ అంటారు. హ్మ్. కరాటే చాపింగ్ చేస్తాడు. కరాటే ఓకే. చాపింగ్ చేసిన తర్వాత మన హెడ్ హ్మ్. పైన ఒక 5, 6 టైమ్స్ హ్మ్. ట్యాపింగ్ చేసుకోవాలి. హ్మ్. నెక్స్ట్ తర్వాత మన ఐ పైన హ్మ్. ఒక హ్మ్. 8 హెడ్ టైమ్స్ అంటే అట్లా ఇప్పుడు మనకి ఇక్కడ ఉండే మొత్తం పార్ట్ అంటారా? లేదంటే టోటల్ హెడ్‌గా టోటల్ తీసుకోవాలి? హెడ్‌ని టోటల్. మనం ట్యాపింగ్ ఓకే. 2 చేసుకుంటాం. హ్యాండ్స్‌తో దీనివల్ల ఏమవుతుందంటే మనం టిప్స్‌తో. ఆ! ఆ! ఈ పాయింట్స్ లోపల బ్లడ్ ప్రెషర్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. సో, తర్వాత ఈ ఐ అయితే ఉందో హ్మ్. ఐ ఐ ఐబ్రో హ్మ్. ఉంటది కదా! బోన్. ఓకే. దానిపైన
ఒక 8 టైమ్స్ హ్మ్. ఇలా ట్యాపింగ్ చేసుకుంటూ ఉండాలి. హ్మ్. హ్మ్. నెక్స్ట్ ఐ కింద హ్మ్. ట్యాపింగ్ చేస్తూ కూర్చోవాలి. ఈ ఓకే. ట్యాపింగ్ చేస్తున్నప్పుడు హ్మ్. నేను డిప్రెషన్‌లో ఉన్నాను. హ్మ్. ఈవెన్ దో హ్మ్. ఈవెన్ దో ఐ ఫెల్ట్ డిప్రెషన్ హ్మ్. స్టేట్మెంట్. హ్మ్. ఈవెన్ దో ఐ హావ్ డిప్రెషన్, హ్మ్. ఐ ఫెల్ట్ డిప్రెషన్, ఐ హ్మ్. కంప్లీట్లీ యాక్సెప్ట్ మైసెల్ఫ్. హ్మ్. నేను అంటే దీన్ని అఫర్మేషన్స్ అంగీకరిస్తున్నా. చెప్పుకుంటూ మనసు ట్యాపింగ్ లోపల, అనేది మనసు లోపల, ఓకే. నా మనసు లోపల ఈవెన్ హ్మ్. దో ఐ ఫెల్ట్ హ్మ్. డిప్రెషన్, ఐ కంప్లీట్లీ యాక్సెప్ట్ myself. నేను దీన్ని అంగీకరిస్తున్నాను. ఓకే. ప్లీజ్ ఫర్గివ్ మీ. హ్మ్. నన్ను క్షమించు. దీనివల్ల ఏమవుతుందంటే మన ఎమోషనల్ హ్మ్. ఒక హై ఫ్రీక్వెన్సీలో నెగెటివ్ థాట్‌లో ఉన్నటువంటి మన ఎమోషన్ అనేటువంటిది హ్మ్. మెల్లమెల్లగా డిక్రీజ్ అవుతూ హ్మ్. ఉంటుంది. హ్మ్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఎమోషన్‌లో ఉన్నామో మనం ఒక ఆహ్, ఏమంటారు దానికి ఒక మార్కింగ్ మీన్స్ ర్యాంకింగ్ పెట్టుకోవాలి. సారీ. ఓకే. మనకొక ర్యాంకింగ్ పెట్టుకోవాలి. అంటే హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఎమోషనల్ స్టేట్. హ్మ్. అంటే నేను యాంగ్రీగా ఉన్నానా? హ్మ్. లేకపోతే ఏ డిప్రెషన్‌లో స్టేట్ ఉన్నానా? ఏ స్టేట్ ఆఫ్ 0 మైండ్‌తో నుంచి ఉన్నారు? 10 అనేటువంటిది ఒక నంబరింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇట్లా ఓకే. 0, 1, 2, 3 అనేటువంటిది లో లెవెల్. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఐడెంటిఫై చేసినావు నా కాజ్ ఏంది అనేటువంటిది. అవును. తర్వాత దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది అనేది సెట్ చేసుకుంటున్నావు. అంటే హ్మ్. ఫస్ట్ నా లోపల హ్మ్. 8 ఉంది అంటాననుకుంటున్నా. అంటే ఈ ఓకే. ట్యాపింగ్ చేయకంటే ముందు నా హ్మ్. యొక్క ఎమోషనల్ స్టేటస్ అనేటువంటిది హ్మ్. మేబీ 8, 9 ఉంది అంటాననుకున్నా. హ్మ్. సో, ఇదంతా ఇక్కడ ట్యాపింగ్ చేస్తూ ఈవెన్ దో ఐ హావ్ ఫెల్ట్ డిప్రెషన్ ఆర్ యాంగ్జైటీ, హ్మ్. ఐ కంప్లీట్లీ యాక్సెప్ట్ మై సెల్ఫ్ హ్మ్. అంటే ట్యాపింగ్ చేస్తూ మనం దాదాపు ఒక 5, 6, 7 టైమ్స్ ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ హ్మ్. చేస్తుండాలి ఇట్లా. హ్మ్. ఈ టైప్. తర్వాత ఓకే. నెక్స్ట్ ఈ కాలర్ బోన్, హ్మ్. నెక్స్ట్ తర్వాత అండర్ ఆర్మ్స్. సో, హ్మ్. బోత్ హ్మ్. హ్యాండ్స్ సైడ్ హ్మ్. చేస్తూ ఒక హ్మ్. హాఫ్ అన్ అవర్ తర్వాత హ్మ్. అప్పుడు నువ్వు యొక్క ఎమోషనల్ స్టేట్స్‌ని చెక్ జేసుకోవాలి. ఈ ఓకే. లోపల ఏమైతుందంటే అన్ని మెరిడియన్ పాయింట్స్ మన దగ్గర హ్మ్. యాక్టివేషన్ అవుతాయి. ఓకే. బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. కంప్లీట్‌లీ మన సబ్‌కాన్షియస్ మైండ్‌కెళ్తుంది. హ్మ్. హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయితాయి. హ్మ్. స్ట్రెస్ అనేటువంటిది చాలా తగ్గడం అనేటువంటిది జరుగుతుంది. అప్పుడు ఓకే. నీ యొక్క చెక్ లిస్ట్ ఏదైతే అనుకున్నామో ర్యాంకింగ్ హ్మ్. 0-10 అనుకున్నామో హ్మ్. అప్పుడు నెక్స్ట్ ఏ లెవెల్‌లో ఉంది అనేటువంటిది మనం సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలి. మేబీ ఓకే. 3, 4 అట్లా వచ్చేటువంటి అవకాశాలు కలిగి ఉంటాయి. హ్మ్. ఈవెన్ దో సమంత ఈ హ్మ్. మధ్యన మనం చూసాము. అవును. సమంత హ్మ్. డైలీ గూడా ఈ యొక్క ఈఎఫ్‌టీ టెక్నిక్ ఆమె ట్యాపింగ్ చేస్తుంటారు. ఓకే. చేసారు. హ్మ్. ఇట్ ఈస్ సో, ఇప్పుడు ఈఎఫ్‌టీ ట్యాప్. ట్యాపింగ్ అంటే ఆ ఫ్రీక్వెన్సీ ఎంత ఉండాలి? నార్మల్ ట్యాపింగ్ అంటే చాలా మంది ఏం బిలో చేస్తారంటే 3, 4 ఇట్లా 2, ప్రెస్ 3, చేస్తా 2, ఉంటారు. 3 అట్లా ఉంటే మనకు 0, హ్మ్. 1, హ్మ్. 2, 3, 4, 5 అనేటువంటిది మనకు బిలో తక్కువ హ్మ్. లెవెల్‌లో ఉన్నట్టు. అబోవ్ ఓకే. అంటే 9 వచ్చిందనుకోండి హై ఫ్రీక్వెన్సీ ఉన్నట్టు. అంటే హ్మ్. హై నెగెటివ్ ఎమోషనల్ స్టేట్‌లో ఉన్నట్టు. హ్మ్. అంటే యాంగ్జైటీ గావచ్చు, లేకపోతే హ్మ్. డిప్రెషన్ గావచ్చు, సో, అది ఎలా చెక్ ఓవర్ థింకింగ్ చేసుకోవాలంటారు? గావచ్చు. నార్మల్ చెప్పమంటే మనం నార్మల్‌గా అనాలిసిస్ మనం ఇప్పుడు చేసుకోవడమేనా? అంతే జస్ట్ ఇమాజిన్ హ్మ్. దట్ సెల్ఫ్. ఓకే. ఇప్పుడు నేను ఎంత కోపంగా ఉన్నా అనేటువంటిది నీకు తెలుస్తుంది. హ్మ్. అవేర్‌నెస్ ఉంటుంది నీకు. హ్మ్. నీ యొక్క వాయిస్ ఫ్రీక్వెన్సీ అనేటువంటిది తెలుస్తుంది. హ్మ్. నీ బాడీ లాంగ్వేజ్‌లో సెల్ఫ్ అర్థం అసె ఆ! అర్థం అర్థమవుతుంది. ఓకే. గట్టిగా అరిచావనుకోండి, హ్మ్. కోపంతో గట్టిగా ఏ ఫ్రీక్వెన్సీ అంటే నీ ఎమోషనల్ స్టేట్ నీకు అర్థమవుతుంది. అవును. అదే ట్యాపింగ్ చేసుకున్న తర్వాత నువ్వు ఏ ఎమోషనల్ స్టేట్‌కి వచ్చావు అనేటువంటిది నీకు ఒక ఐడియా వస్తుంది. హ్మ్. దాని పట్ల ఫ్రీక్వెన్సీ సెట్ చేసుకోవాలి. ఓకే. సో, ఈ ట్యాపింగ్ అనేటువంటిది ది బెస్ట్ రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఇది ఒక సైంటిఫికల్ ప్రూవన్ హ్మ్. టెక్నిక్ అండి. ఓకే. ఈఎఫ్టీ అనేటువంటిది. ఓకే. ఇప్పుడు ఈఎఫ్‌టీ ట్యాపింగ్ అన్నారు. ట్యాపింగ్ ఎలా చేయాలి? ఇప్పుడు చూపిచ్చారు. కాకపోతే కరెక్టే అహా! చాపింగ్. ఇప్పుడు చూపిచ్చారు. కాకపోతే ఈ ప్రెషర్ ఎంత అప్లై చేయాలంటారు? ఎన్ని టైమ్స్? హ్మ్. నార్మల్ ప్రెషర్ ఆ! 10-15 టైమ్స్. 1, 2, ఓకే. 3, అంటే 4, మనకు 5, 6, 7, ప్రెషర్ 8, 9, తెలియాలిక్కడ. 10 ఆ! హ్మ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఓకే. ఓకే. నెక్స్ట్ ఈ 2 ఫింగర్స్ గాని, తర్వాత 3 ఫింగర్స్ గాని హెడ్ పైన మొత్తం హ్మ్. ఒక 15 టైమ్స్. హ్మ్. ఓకే. తర్వాత పైన, తర్వాత హ్మ్. కింద డైలీ అట్లా 15 టైమ్స్ అట్లా చేస్తూ ఉంటే మన ఎమోషనల్ స్టేట్ అనేటువంటిది హ్మ్. రిలీజ్ అవుతుంది. మెయిన్ కాజ్ ఏందంటే ఈ ట్యాపింగ్ గూడా ఫ్రీక్వెన్సీ అనేటువంటిది మనకు 4, 3, హ్మ్. 2 ఉంటే చాలా బెస్ట్ రిజల్ట్. 0 ఉంటే ఇంకా మంచిది. కానీ ఓకే. ఎమోషనల్ 0 అనేటువంటిది ఎమోషనల్ స్టేట్ అనేటువంటిది ఎప్పుడు గూడా ఉండదు. హ్మ్. నార్మల్‌గా హై ఫ్రీక్వెన్సీ అనేటువంటివి అబోవ్ 5. ఓకే. లో ఫ్రీక్వెన్సీ అనేటువంటిది లో అంటే బిలో తక్కువ 5. డిప్రెషన్‌లో ఉన్నట్టు, ఓవర్ థింకింగ్ చేయకుండా హ్మ్. కామ్‌గా ఉన్నట్టు, ప్రశాంతంగా ఉన్నట్టు బిలో 3, హ్మ్. 2 అట్లా హ్మ్. మనం ర్యాంకింగ్ ఇచ్చుకోవచ్చండి. ఓకే. సో, ఈ అది మన మెరిడియన్ సెల్ఫ్ ఎగ్జామినేషనే సెల్ఫ్ కదా! ఎగ్జామినేషన్. ఓకే. ఇదొక కంప్లీట్‌లీ సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఈ హ్మ్. మెరిడియన్ పాయింట్స్ అంటే ఈ ట్యాపింగ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటారంటే ఇక్కడ హ్మ్. ఉన్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ అనేటువంటిది యాక్టివేషన్ అయ్యి మన హ్మ్. సబ్‌కాన్షియస్ మైండ్‌కెళ్ళి హ్మ్. హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేసి మన స్ట్రెస్ రిలీజ్ చేసి హ్మ్. సంతోషంగా, హ్యాపీగా, ప్రశాంతంగా ఉంచుతుంది అనేటువంటిది ఒక టూల్స్ అండ్ టెక్నిక్స్. ఓకే సార్. సో, థాంక్ యూ. దాంతో పాటు ఈ ఈ యొక్క ఏదైతే మనం ఎమోషనల్ స్టేట్‌లో ఉన్నామో ఆ హ్మ్. స్టేట్‌మెంట్‌ని రిపీటెడ్‌గా మన మనసు లోపల అనుకుంటూ ఈవెన్ థో ఐ హావ్ దట్ హ్మ్. ఆహ్,
యాంగ్జైటీ కావచ్చు, లేకపోతే హ్మ్. డిప్రెషన్ కావచ్చు, కంప్లీట్‌లీ ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్. హ్మ్. నేను చాలా అంగీకరిస్తున్నాను అనేటువంటి యాక్సెప్ట్ చేసినావనుకో, నీకు హ్మ్. నువ్వు యాక్సెప్ట్ చేస్తే, హ్మ్. నువ్వు ఆ ఎమోషన్స్ నుంచి, ఆ నెగెటివ్ ఎమోషన్స్ నుండి నువ్వు బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనేది ఈఎఫ్టీలో ఉన్నటువంటి మెయిన్ ప్రిన్సిపల్ అండి. ఓకే సార్. అంటే ట్యాపింగ్‌తో పాటు అఫర్మేషన్ ఈస్ కంపల్సరీ ఉండాలి. కంపల్సరీ స్టేట్మెంట్ అనేటువంటిది కంపల్సరీ. ఓకే. థాంక్ యూ సో మచ్ సార్. అంటే ఈఎఫ్టీ ట్యాపింగ్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థాంక్ యూ. థాంక్ యూ.